ఎవరు గెలుస్తారనుకున్నా మరి నిజామాబాద్ ఎంపీగా ఇప్పుడు మీరు జీవన్ రెడ్డికి వేసి ఓటేసిలా? మినిమం 12 సీట్స్ కొడతాడు ఖచ్చితంగా. కాంగ్రెస్ జీవన్ రెడ్డి. మోడీ చేసే సంస్కరణలకు బీజేపీకి ఓటు వేయకపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఎవరైనా వేస్టే. తెలియదు ఏనైతే వేసినాం. అసలే అమ్మ మరి పెన్షన్ మీకు ఓవర్ నీకు అలవలేరా మరి మీరు పెన్షన్ అసలేదని చెప్పి చెప్పిన అందరికి కానీ ఇప్పటిదాకా మనకి రానే రాదు. నమస్కార్, వెల్కమ్ టు పీపుల్స్ టాక్. సో ఈరోజు అయితే మనం జగిత్యాల ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి రావడం జరిగింది ప్రీ పోలింగ్ ముందు. సో మరి అప్పుడైతే పబ్లిక్ అయితే ఒపీనియన్ చాలా ఇచ్చారు. సో ఇప్పుడు మరి పోస్ట్ పోలింగ్, సో పబ్లిక్ మరి ఎవరికి ఓటేసినారు ఏంది అనేది ఒకసారి వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, ఏం పేరన్నా? ఓకే, ఓటేసినారు అన్న మొన్న? చూపియన్ వేసినారు. ఓకే, ఎటు వేసినారన్న ఓటు మరి చెప్పరా? ఓకే, మీరన్నా ఓటు వేసినా కానీ చెప్పరా? ఓకే, ఎట్లా ఉంది మరి? ఏమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏం మార్పు అన్నారు అంతే. అది ఎట్లా మరి? ఇప్పుడు ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు ఉండే కదా మన దగ్గర, ఓట్లు అయిపోయినాయి. సో వాతావరణం మారిందా అప్పటికిప్పటికి? ఎట్లా ఉంది? మారింది, వాతావరణం మారింది, మార్పు వచ్చినట్టే కొంచెం. ఎట్లా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మరి ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా? గెలుపు అది ఓడడం గెలపడం సహజం, అది గెలుస్తారనేది మనం ఏం చెప్పలేము అలా. అంతేనా? ఓకే, అంటే బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ తీసేస్తారు అనే ఒక వార్త అయితే ప్రజలకు బాగా పోయింది లాస్ట్, అంటే ఎన్నికల పోలింగ్ కి ఒక 2-3 రోజుల ముందు. సో ఆ ప్రభావం ఇంకా పడ్డది అనుకుంటున్నారా? పడచ్చు, రిజర్వేషన్ తీసేస్తుందని అన్నారు కానీ అది నిజం అబద్ధం అని తెలియదు. తీసేస్తారన్నది అయితే చెప్పారు టీవీలలో. మీరు ఎవరికి ఓటేసిండ్రు మరి? ఏ ఓటు అనేది చెప్పరాదు, అది ఎవరికి చెప్పాలనుకోవట్లే, చెప్పరాదు, అది చెప్తే ఇక మంచిగా ఉండదు. సరే, థ్యాంక్ యూ అన్న. మీరన్నా? ఇక్కడ కదా, ఇక్కడ కదా, కరీంనగర్ కిందకి వస్తుందా? కరీంనగర్ ఎవరు కోటేసిల్లు? బండి సంజయ్ గెలుస్తాడా? గెలుస్తాడు, పక్క గెలుస్తాడు. అంటే ఈ 5 సంవత్సరాలు ఆల్రెడీ ఉన్నాడు కదా ఎంపీగా, ఆయన ఏం చేయలేడు అని అన్నారు కదా. డెవలప్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ తీసుకొచ్చిండు, ఇవన్నీ అంటే మాది రోడ్లు కానీ ఏదైనా కూడా డెవలప్ అయిందా? బండి సంజయ్ ఖచ్చితంగా గెలవబోతున్నాడు. ఖచ్చితంగా గెలుస్తాడు, మోడీ ఉన్నంతసేపు సంజయ్ అన్న గెలుస్తాడు. ఓకే, ఇంకొకటి మోదీ గెలిస్తే రిజర్వేషన్ తీసేస్తానన్న ఒక ప్రచారం అంటే పోలింగ్ కి ఒక 4-5 రోజుల ముందు బాగా ప్రజలకు బాగా పోయింది అది. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అనుకుంటున్నారా? నా దగ్గర అయితే అటువంటి ఎఫెక్ట్ ఏం లేదు. చాలా మంది పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎంపీలు అయితే బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఒప్పుకొని ఎట్లా రిజర్వేషన్ రద్దు అవుతుంది? అది కొంచెం మైండ్ ఉన్న వాళ్ళు దాన్ని అది ఎట్లా ఆలోచిస్తారు, ఆలోచించి. అయినా బీజేపీకి ఓటు పడేదే ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇప్పుడు విలేజ్ అప్పుడు మన అయోధ్యలో గుడి కట్టింది కాబట్టి ఇప్పుడు ముసలి వాళ్ళు కూడా ఏజ్డ్ వాళ్ళు కూడా విజయ్. థ్యాంక్ యూ అన్న. నమస్తే మేడం, ఓటు వేసినారా మొన్న మీరు? అవును, వేసామండి ఓటు. ఓకే, ఎట్లా ఉందని మరి? ఎవరికి వేసినారు ఓటు మీరు? మేము దేనికి వేసిన తర్వాత రిజల్ట్ చూసి తెలుసుకుంటామండి. అంటే ఎలక్షన్స్ కి ముందు ఆల్రెడీ ఈ పార్క్ వచ్చినా నేను ఆల్రెడీ పబ్లిక్ చాలా మంది ఒపీనియన్ చెప్పినారు. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా మరి? ఎన్నికలకు ముందు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ తీసేస్తున్నారనే ఒక అంశం ప్రజలకు చాలా వెళ్ళిపోయింది. సో ఆ ప్రభావం ఏమైనా పడ్డదా మరి? మోదీ గారు దీని గురించి ఆలోచించి గెలిస్తే దాని గురించి కూడా ఆలోచిస్తారండి. నమ్మకం ఉంది మోదీ మీద. ఓకే, ఎవరు గెలుస్తారు అనుకున్నా మరి నిజామాబాద్ ఎంపీగా ఇప్పుడు? ఏమో ఇంకా ఏం చెప్పలేము, రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది. అంతేనా? మీరు ఓటు ఎవరికి వేసిన అనేది చెప్పాలనుకోవట్లేదు మరి? వద్దండి, రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది మాకు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అన్న, ఏం పేరన్నా? మోహన్. ఓకే, ఎక్కడ అన్న మీది? హుజరాబాద్ కరీంనగర్ కిందకి వెళ్తుంది కదా. ఎట్లా మా కరీంనగర్ లో ఎవరికి ఓటు వేసినారు మీరు? టీఆర్ఎస్ వేసినారా? ఓకే, ఎట్లా ఉంది మరి? గెలుస్తున్నాడా వినోద్ కుమార్ గారు? ఉన్నాయా? అంటే బండి సంజయ్ గారే గెలవబోతున్నారని చాలా మంది చెప్తున్నారు కదా. ఓకే, అంటే ప్రధానంగా ఒక అంశం మీద వచ్చినా నేను ఇక్కడికి. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ తీసేస్తారు అన్న ఒక ప్రభావం ప్రజలకు చాలా వెళ్ళిపోయింది. సో అది ఏమనుకుంటున్నారు మీరు? అంతేనా? అయితే థ్యాంక్ యూ అన్న. మీ పేరు సార్? రాహుల్ పటేల్. ఓకే, ఇక్కడ జగిత్యాలేనా మీది? ఓకే, మొన్న ఎలక్షన్స్ లో ఓటేసినారా మీరు? కరీంనగర్లో? ఓకే, ఎవరికి ఓటేసినారు మరి అక్కడ? బీజేపీనా? ఓకే, గెలుస్తారా మరి బండి సంజయ్ గారికి? కన్ఫర్మా?
ఓకే, ఒక అంశం మెయిన్గా బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తున్నారు అని ఒక అంశం పోలింగ్కి ఒక 2-3 రోజుల ముందు ప్రజలకు బాగా పోయింది అది. సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా మరి బీజేపీ మీద పడే అవకాశం ఉందా? బీజేపీ ఏం పడదు, బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఖచ్చితంగా గెలుస్తుందా? ఓకే, కరీంనగర్ బండి సంజయ్ గారు పక్కా అంటున్నారు. పక్కా. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరేనా? అబ్దుల్ జమీర్. ఓకే, మొన్న ఎలక్షన్లో ఓటు వేసినారా మీరు? ఓకే, ఎట్లా ఎవరికి వేసినారు మరి ఓటు? చెప్పారా ఇప్పుడు? అంటే ఆల్రెడీ నేను ఇక్కడికి పార్క్ పోలింగ్ కి ముందు వచ్చినాను ఆల్రెడీ. చాలా మంది పబ్లిక్ ఎవరికి వేసిన ఓటు అనేది చాలా మంది చెప్పినారు. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా వాతావరణం మారిందా లేకుంటే అట్లనే ఉందా మరి? ఇప్పుడైతే మారాలి, ఎలక్షన్ తర్వాత మారుతాయి. ఓకే, ఇప్పుడు బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారనే ఒక అంశం ప్రజలకు బాగా పోయింది పోలింగ్ కి ఒక 4 రోజుల ముందు. సో ఆ ఎఫెక్ట్ మరి బీజేపీ మీద పడే అవకాశం ఉందా? లేదు లేదా? ఓకే, అంటే ఎవరికి గెలుస్తారు అనుకుంటున్నారు మరి నిజామాబాద్ ఎంపీ ఇక్కడ? నిజామాబాద్లో ఏమో నాకు తెలియదు. ఇక్కడైతే అంటే ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు మీరు? ఇక్కడ జీవన్ రెడ్డి. ఓకే, ఖచ్చితంగా వెళ్తాడా? ఖచ్చితంగా వెళ్తాయి జీవన్ రెడ్డి. అంతేనా? మీరు జీవన్ రెడ్డికి వేసి ఓటేసిలా? వేసినా ఎవరికైనా వేసినా కదా. చెప్పు, ఎందుకు చెప్పాలనుకోవట్లే? వేసినా అట్లా ఏం లేదు. కాంగ్రెస్ చెప్పే డైరెక్ట్, భయం ఏముందండి ఎవరికి? వేసినా కాంగ్రెస్ అట్లా ఏం లేదు. కాంగ్రెస్ కేసిలా? రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అమ్మ, ఏం పేరు మీ పేరు? నజ్మా బేగం. ఓకే, మరి మొన్న ఎలక్షన్లు అయినాయి కదా, ఓటేసిలా మీరు? వేసినా సార్. ఓకే, ఎవరికి ఓటేసిలు? కాంగ్రెస్ కేసిలా? ఎందుకు వేసిల్లమ్మా కాంగ్రెస్ కి? మొత్తం మంచిగా చేయాలి అని మంచిగా జరగాలని వేసిలా? వేసిరా. ఓకే, అభ్యర్థి తెలుసా మరి ఎవరు కాంగ్రెస్ నిలబడేది అనేది? మాకు పింఛన్ రాదు, అందుకోసానికి పరేషాన్. పింఛన్ అసలే అని చెప్పి కాంగ్రెస్ కొట్టేసిలా? మాకు పింఛన్ రాదు. వస్తుందా మరి ఇప్పుడు? రాలే, ఇంకా రాలే. మా ఇంట్లో ఎవరికి లేదు పింఛన్. ఓకే, తెలుసా మరి ఇప్పుడు కాంగ్రెస్ కి ఓటేసిలు మీరు, అభ్యర్థి కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డారనేది తెలుసా మీకు? ఇక్కడ జగిత్యాల మొన్న వేసిలుగా ఓటు నిజామాబాద్ ఎంపీగా గెలనీకి, అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ నుంచి నిలబడ్డది ఎవరు తెలుసా మీకు? తెలియదు సార్, ఇక్కడైతే అందరు కాంగ్రెస్ కి ఎత్తులు అని చెప్పి మీరు కాంగ్రెస్ కేసిలా? ఓకే, పెన్షన్ కోసం వేసిలా? మాకేం లేదు సార్, మేము బాగా గరీబ్ వాళ్ళం. మా ఒక్కడే కొడుకు, ఎడ్డి పిల్లగాడు, చెవులినరావు, మాటలు రావు, మస్తు గరీబ్ వాళ్ళం. అసలే అమ్మ మరి పెన్షన్ మీకు లేదు సార్. ఎవరిని కలవలేరా మరి మీరు పెన్షన్ అసలేదని చెప్పి? చెప్పిన అందరికి, కానీ ఇప్పటిదాకా మాకి రాలేదు. మా ఇంట్లో పింఛనే లేదు సార్. అందరికి మా ఊర్లో అందరికి వస్తారు కానీ మాకి రాదు ఇప్పటిదాకా. ఏమని చెప్తున్నారు మరి ఎవరు కలిసినప్పుడు మాకు పెన్షన్ వస్తలే అని చెప్తే మరి వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు వస్తుంది అని చెప్పారు. ఓకే, సరే అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అన్న, ఏం పేరన్నా? ప్రభాకర్. ఓకే, మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, సో ఎట్లా ఉంది రిజల్ట్, ఎట్లా రాబోతుంది అనుకుంటున్నారు? మీరు ఎవరికి ఓటేసినారు? నేను వేసింది చెప్పలేను కానీ ప్రజాస్వామ్యం ఎవరు ఇష్టం వాళ్ళు ఇస్తారు. అవును, కాకపోతే ఏది వచ్చేది అన్నది రిజల్ట్ చూద్దాం. ఓకే, మీరేమనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ మీకంటే ఒక ఐడియా ఉంటుంది కదా? అది అంటే ప్రజాస్వామ్యం గెలవాలని చూస్తున్నాం, అంతే ఇంకెళ్ళలేదు. ఓకే, అంటే బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ తీసేస్తారు అనే ఒక అంశం ప్రజలకు బాగా పోయింది పోలింగ్కి ఒక 4 రోజుల ముందు. సో ఆ ప్రభావం ఏమైనా మరి బీజేపీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎఫెక్ట్ అంటే అది ప్రజల నాడి కదా. అంటే దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం ఆలోచించమని అనుకుంటున్నా. కాకపోతే అది చూడాలి ఎట్లుంటుంది. ఓకే, మనకు కావాల్సింది ప్రజాప్రభుత్వం, ప్రజలు మన ప్రజల్ని బాగు చేసే వాళ్ళు రావాలి. థ్యాంక్ యూ. పెద్దపల్లికి వెళ్తారు మీరు, ఎట్లా ఉంది అక్కడ మరి? ఇక్కడైతే బాగానే ఉంది, చూడాలి ఎవరు వస్తాయి అనేది. ఎట్లా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎట్లా ఉంది వాతావరణం అక్కడ? మిక్స్డ్ టాక్ ఉంది. దేనికి? మెయిన్గా బీజేపీ బీఆర్ఎస్ అనుకుంటా. బీజేపీ లేదా బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉన్నాయా? ఆ క్యాండిడేట్ బట్టి, అంటే అక్కడ బీజేపీ అంతా మన కాంగ్రెస్ బీజేపీ కన్నా కొద్దిగా బీఆర్ఎస్ క్యాండిడేట్ అనే కొద్దిగా వరకు 4 times మా కాన్స్టిట్యూన్సీలో. ఓకే అని నేను అనుకుంటున్నా. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? ఓకే, మొన్న ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఓటు వేసిలా మీరు? ఒకసారి కెమెరాకి చూపించలేదు, మార్క్ ఉంటుంది కదా మీది. వేసినారు కదా ఓటు, ఎట్లా ఎవరికి వేసినారు ఓటు మరి? బీజేపీకి వేసిలా? ఇంత ధైర్యంగా చెప్పారు మీరు, ఇక్కడ ఎవరు కూడా చెప్పలేదు తెలుసా? నిజంగా మెచ్చుకోవచ్చు. ఏమో మరి వాళ్ళు ఎవరికి భయపడుతున్నారో తెలియదు, ఇంత ధైర్యంగా చెప్పినందుకు మీరు నిజంగా అసలు చాలా గ్రేట్ అని చెప్తున్నా మీరు. ఓకే, ఎట్లా మరి బీజేపీ గెలుతుంది అనుకుంటున్నా? ఎట్లా మరి మీ ఇంటి పక్కల చుట్టుపక్కల అందరూ ఎవరికి కొట్టేసిలు? అందరు బీజేపీకి వేసిలా?
రైట్ థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అన్న. అలా ఇంతకు మిమ్మల్ని అడిగినా అనుకుంటా ఇంతకుముందు ఇదే ప్లేస్లో సేమ్ ప్రీ పోలింగ్కి ముందు అడిగినా బీజేపీ గెలుస్తుందని చెప్పి అనుకుంటా మీరు. సో ఇప్పుడు ఎట్లుంది వాతావరణం, ఏమైనా మారిందా? 100% బీజేపీ గెలుస్తుంది. మోడీ చేసే సంస్కరణలకు బీజేపీకి ఓటు వేయకపోతే మాత్రం ఈ ప్రపంచంలో ఎవరైనా వేస్టే. దాదాపుగా నాకు తెలిసి బీజేపీకి 100% ఓట్స్ పడిందని నా ఒపీనియన్. పక్కా గెలుస్తుంది. పక్కానా? 100%. ఓకే. అంటే ఎందుకు గెలవాలి బీజేపీ అంటే ఏం చెప్తారన్న? బీజేపీ మనం ఇంతకు ముందు ఉన్న పరిస్థితులలో ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకునే భారత్ ఎక్స్పోర్ట్ చేసే రేంజ్కి ఎదిగింది కనుక మోడీ వస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే. అంటే ఎలక్షన్స్ ముందు ఈ పార్క్ వచ్చినా మిమ్మల్ని కలిసిన గుర్తుపట్టినా నేను. సో అప్పుడు ఉన్నటువంటి వాతావరణమే ఉందా, ఏమైనా చేంజ్ అయిందా? ఎందుకంటే బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారనే ఒక అంశం ఎన్నికల పోలింగ్కి ఒక 4 రోజుల ముందు ప్రజలకు బాగా పోయింది అది. సో అదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేం ఎఫెక్ట్ ఏమి ఉండదండి. రిజర్వేషన్ అనేది చదువుకున్నోనికే జాబ్ రావడం అనేది కామను. ఆయన రిజర్వేషన్ రద్దు అనేది చేస్తాడనేది 400 సీట్లు వస్తాయి అని అన్నారు. 400 సీట్లు నాకు తెలిసి కన్ఫామ్ గా వస్తాయి. దాని ప్రకారంగా రిజర్వేషన్ రద్దు చేయడం వల్ల పెద్ద నష్టమేమి ఉండదని నా ఒపీనియన్. రద్దు చేయడం వల్ల పెద్ద ఏమి ఉండదు, కానీ చదువుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది రిజర్వేషన్ రద్దు చేసి. అంటే రిజర్వేషన్ రద్దు చేసినా పర్లేదు అనుకుంటున్నారా మీరు? 100% పర్లేదు. ఓకే, నో ప్రాబ్లం. రైట్. మీ పేరేనా? మహిపాల్. రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రమేష్. ఓకే, మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, ఓటు వేసినారా మీరు? వేసిన. ఓకే, దేనికి వేసిళ్ళు? కరీంనగర్ బీజేపీ. కరీంనగరేనా? కరీంనగర్ అందరు బాగా మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ జాబ్ చేస్తారు, ప్రైవేట్ జాబ్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఎట్లా ఉంది మా కరీంనగర్లో? బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుందా? ఖచ్చితంగా కన్ఫర్మ్ వస్తుంది. ఓకే, అంటే బీఆర్ఎస్ కు బీజేపీకి చాలా టఫ్ ఫైట్ నడిచింది అని అన్నారు కదా. టఫ్ ఉంటుంది కానీ ఎంపీ ఎలక్షన్స్ బీజేపీ కంపల్సరీ. అంతేనా? ఎట్లా కరీంనగర్ లోకలేనా మీకు, లేకుంటే వేరే విలేజ్? ఏ అసెంబ్లీకి పోతుంది? కరీంనగర్ అసెంబ్లీనా? మరి కరీంనగర్ ఆల్రెడీ బండి సంజయ్ ఎమ్మెల్యే నిలబడితే ఓడిపోతుంది కదా, ఎందుకు? ఎమ్మెల్యే అప్పుడు ఓడిపోతారు, ఇప్పుడు గెలుస్తారు కంపల్సరీ. ఎందుకు ఓడిపోవడానికి కారణాలు ఏంటి అసలు? ఇప్పటికి 2 సార్లు 3 సార్లు ఓడిపోయింది ఉంటది. కొన్ని ఓట్లతోటి లోకల్ కరీంనగర్ లో ఎక్కువ ముస్లిం ఓట్లు ఉంటాయి, అవి టీఆర్ఎస్ కు ఉంటాయి, అందువల్ల ఓడిపోతారు. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. ఏం పేరన్నా? అరుణ్ కుమార్. ఓకే, మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా అన్న, ఓటు వేసినారా మీరు? ఎక్కడ, ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది మీది? నిజామాబాద్. ఇక్కడ జగిత్యాలేనా మీది? ఓకే, ఎట్లా ఎవరికి ఓటు వేసినారు మీరు? బీజేపీ కేసులా? ఓకే అన్న, ఇంత ధైర్యంగా చెప్పేసిన డైరెక్ట్ బీజేపీ కేసిన అని. ఇక్కడ ఉన్న చాలా మంది, కొంతమంది చెప్పినారు, కొంతమంది మేము చెప్పాలనుకోవట్లే అని చెప్పినారు. సో ఎట్లా ఉంది మరి, ఖచ్చితంగా బీజేపీ గెలుస్తారా? ఎట్లా ఉంది? బీజేపీ వస్తుందా? ఎందుకు రావాలన్నా బీజేపీ మరి? మోడీ కోసమా? ఓకే, అంటే ఒక అంశం మీద నేను ఇక్కడికి వచ్చిన స్పెషల్గా. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ రద్దు చేస్తారనే ఒక అంశం ప్రజలలోకి బాగా పోయింది పోలింగ్కి ఒక 4 రోజుల ముందు. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా బీజేపీ మీద పడుతుంది అనుకుంటున్నారా? పడదా? ఓకే, ఖచ్చితంగా అరవింద్ ధర్మపురి గారే గెలుస్తారు. అంతేనా? రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న. మన పీపుల్స్ టాక్ యూట్యూబ్ ఛానల్ మనది. మన ఎలక్షన్స్ అయినాయి కదా, ఓటు వేసినారన్న మీరు? నేను ఇక్కడ ఉండను, యూఎస్ లో ఉంటాను, నేను వెకేషన్కి వచ్చి నాకు ఏం ఐడియా లేదు. ఓటు వేయలేరా? ఓటు నాకు ఇక్కడ లేదు ఇంకా. ఓకే సార్, నమస్తే. ఓకే, మొన్న ఎలక్షన్స్ అయినాయి కదా, ఓటు వేసినారా మీరు? ఓకే, నిజామాబాద్ కిందకి వస్తుందా లేకుంటే మీది? నిజామాబాద్ కిందకేనా? ఎట్లా సార్, ఎవరికి ఓటు వేసినారు? కాంగ్రెస్, జీవన్ రెడ్డి గారికేనా? ఎట్లా అభ్యర్థిని చూసి వేసినారా లేకుంటే పార్టీని చూసి? అభ్యర్థిని చూసా. ఓకే, ఎట్లా ఉంది మరి వాతావరణం, గెలుస్తారు అనుకుంటున్నారా? గెలుస్తాడు జీవన్ రెడ్డి. ఓకే, అంతేనా? ఓకే, మరి జగిత్యాల నుంచి మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారా? మెజారిటీ వస్తుంది, జగిత్యాల బాగా ఫుల్ మెజారిటీ వస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. నమస్తే, ఏం పేరు మీ పేరు? రాజయ్యనా? నిజామాబాద్ కిందకి మీరు ఓటు వేసిల్లా మొన్న మరి మీరు? వేసిల్లా? ఓకే, ఎవరికి ఓటు వేసిల్లు చెప్పారా? ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు మరి, ఎట్లా ఉంది మీకు ఏమైనా అంచనా ఉందా వీళ్ళు గెలుతారు అనేది? రిజల్ట్ వచ్చినాకనే వెళ్తుంది అంటారా? సో మరి బీజేపీ గెలితే మన రిజర్వేషన్ తీసేస్తారనే ఒక అంశం ప్రజలకు బాగా పోయింది. సో అది మన మీ దగ్గర దాకా వచ్చిందా, తెలుసా మీకు? తెలీదా? ఓకే రైట్, థ్యాంక్ యూ. నమస్తే అన్న, ఏం పేరన్నా? గంగాధర్. ఓకే, ఎక్కడ జగిత్యాలేనా మీరు? మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఓటు వేసిల్లా మీరు?
ఓకే ఎవరు కోటేశ్వరనా? అది చెప్పుడు కష్టం. ఓకే ఓకే అంటే ఎట్లా ఉంది, ఏమనుకుంటున్నారు, ఏది గెలితే అనుకుంటున్నారు మీ ఆలోచన ప్రకారం? ఎట్లా బీజేపీనా? ఓకే అంటే ఒకటి అడగాలనుకుంటున్నా, ఒక అంశం మీద నచ్చిన ఇక్కడికి, మోదీ గెలిస్తే మళ్ళీ బీజేపీ వస్తే అది సెంట్రల్లో రిజర్వేషన్ తీసేస్తారనే ఒక అంశం ప్రజలకు బాగా పోయింది పోలింగ్కి ఒక 4 రోజుల ముందు. అది మన బీజేపీకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? అసలు కాదు, దాని గురించి అసలు ఏ ఎఫెక్ట్ లేదు, పక్కా బీజేపీ. అంతేనా? అరవింద్ గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ? అరవింద్ గెలుస్తాడు, బండి సంజయ్ గెలుస్తాడు, అందరు గెలుతారు. మోదీ వస్తాడు అక్కడ, మినిమం 12 సీట్స్ కొడతారు ఖచ్చితంగా. తెలంగాణలో మా కాంగ్రెస్ ఉంది అధికారంలో, కదా బీజేపీ ఎట్లా కొడుతుంది? అది నా అభిప్రాయం, మిగతా వాళ్ళ అభిప్రాయం వేరే. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న.